సో ఈ విషయం మీకు బాగా గుర్తుండడం కోసం అని చెప్పేసి రామాయణంలో ఒక సంఘటన తీసుకొని చెప్తాను. సో ఇక్కడ మనము అర్థం చేసుకోవడానికి అంటే ఏ విషయము అనంటే బయట పరిస్థితులు ఆ రకంగా ఉన్నప్పుడు మనం ఏమీ చేయలేము అని అనుకున్నాం. సో బయట పరిస్థితులు ఎలా ఉన్నా గాని మన ఆత్మలో శక్తి ఉండాలి. మన బుద్ధి దివ్యంగా ఉండాలి. సో ఈ పాయింట్ మీకు అర్థం కావడం కోసమని రామాయణంలో అయోధ్యను తీసుకుందాం. సో అయోధ్య అంటే అసలు యుద్ధాలే లేవు. ఎంతో శాంతితోటున్న రాజ్యం అది. దాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు. దశరథుడు దశ అంటే 10, రథము అంటే ఈ శరీరం. సో దశ అంటే 10లో 5 పంచతత్వాలు, 5 పంచ సంస్కారాలు. అవి అసురీ సంస్కారాలు, దైవీ అసురీ సంస్కార విజయాన్ని సాధించడం. సో నేను స్టార్టింగ్ లో కొంచెం సర్ఫేస్ లెవెల్ జ్ఞానం చెప్తాను. తర్వాత డెప్త్ లోకి వెళ్దాము. సో అటువంటి ధర్మం ప్రకారం నడిచే రాజ్యంలో మంతర ఏం చేస్తది? కైకేయికి వెళ్ళి చెప్తది రాముడికి, శ్రీరాముడికి కాదు, నీ కొడుకుకి పట్టాభిషేకం కావాలి కాబట్టి ఆ 2 వరాలు కోరుకోమని. రామాయణం అందరికీ తెలిసిన విషయమే కాబట్టి పెద్దగా డెప్త్ లో హ్యాండిల్ చేయట్లేదు మేము. కానీ దాని యొక్క ప్రాక్టికల్ లైఫ్ మాత్రం చెప్తాం. సో ఇక్కడ ఆ రకంగా మందర చెప్పినప్పుడు కైకేయి నిజమే కదా, నా భరతుడే రాజ్యాన్ని పరిపాలించాలి కదా అని చెప్పేసి చెప్పుడు మాటలు విన్నది. ధర్మాన్ని వదిలేసింది. ధర్మం ప్రకారము ఎవరైతే జ్యేష్ఠులు ఉంటారో వాళ్ళే రాజ్యాన్ని పరిపాలించాలి. కానీ మందర చెప్పిన చెప్పుడు మాటలు విని ఆ తర్వాత దశరథుడిని భరతుడిని చేయమని చెప్పడము, రాముడు అరణ్యవాసానికి వెళ్ళడము, సో ఇవన్నీ జరుగుతాయి. సో ఎంతో ధర్మం ప్రకారం నడిచే రాజ్యంలో కూడా మందర ఆ రకంగా చెడుని చెప్పడము, అటువంటి రాజ్యంలో కైకేయి చెప్పుడు మాటలు వినడము, ఇవన్నీ జరిగాయి అంటే ఇక్కడ పరిస్థితుల ప్రభావం కాదు, బుద్ధి